హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శృతి సురేందర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటమ్మా ఎలా ఉన్నావు అని అనగానే నేను బాగానే ఉన్నాను డాడీ, నా మీద ఇంకా పూర్తి కోపం పోలేదా ఏంటి అని అనగానే నీ మీద కోపం నిజంగానే రవిని పెళ్లి చేసుకోవడమే మంచిది అని నాకు అనిపించింది. నువ్వు కనుక అలా నిర్ణయం తీసుకోకపోయి ఉండే ఆ సంజీవ్ గారిని నువ్వు పెళ్లి చేసుకొని ఉండేదానివి. ఆ సంజీవ్ ఎలాంటి వాడో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అప్పుడు నేను ఏదో నువ్వు తప్పు చేశావని తొందరపడి ఈ నీలకంఠానికి ఆస్తి ఉంది కదా అని తొందరపడ్డాను. కానీ వాడు ఎంత విధవో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పగానే కానీ మౌనిక బలైపోయింది కదా. బాలు మీన ఎంత చెప్పాలి అని ప్రయత్నించినా కూడా వినిపించుకోకుండానే మౌనిక బలైపోయింది. కాబట్టి మీనా నాకు చాలా సపోర్టుగా ఉంటుంది నాన్న. ఒక అక్క ఒక చెల్లిని ఎలా అయితే చూసుకుంటుందో అత్తగారింట్లో ఉన్న మీనా నన్ను అలానే చూసుకుంటుంది నాన్న. కానీ మన అత్తగారే మీనని బాధ పెడతారు. ఆస్తి లేదని, డబ్బు లేదని పుట్టింటి వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు అని పుస్తెళ్తాడో లేకుండా తీసేసుకున్నారు. మీనా దగ్గర మమ్మీ నగలు తీసుకువచ్చి ఇచ్చింది. అందుకు నీ పుట్టింటి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా అంటూ మాట్లాడి చాలా తక్కువ చేసి మాట్లాడారు. పాపం మీనా నాన్న ఆ మాటలకు చాలా బాధ కలిగి తన మెడలో ఉన్న పుస్తెల తాడుతో సహా అన్నీ కూడా తీసి ఇచ్చేసింది. పసుపు కొమ్ము వేసుకుంది. నిన్నే బాలు తీసుకొని వచ్చి పుస్తలు చేయించి మరి తీసుకొని వచ్చి పసుపు తాడికి పుష్పలు వేసుకుంది. కానీ మీనా చాలా మంచిది నాన్న అని చెప్పగానే ఆ రోజు నన్ను సంజీవి బాధని కాపాడింది మీననే. మీనా మాత్రం అంత ధైర్యంగా కాపాడపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో ఏంటో నాన్న. ఈరోజు నీ కళ్ళ ముందు ఇలా ఈ శృతి కనిపించి ఉండేది కాదు నాన్న అని చెప్పగానే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటావు అని చెప్పగానే మీ ఇష్టం డాడీ, మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు అని నాకు అర్థమయ్యింది. కానీ మీనా నాకు ఒక సిస్టర్ లాగా, ఒక అక్కలాగానే చూసుకుంటుంది, అలాగే చూసుకుంటుంది అని చెప్పాను కదా నాన్న అని చెప్పేసరికి ఇంకా శృతి కాస్త అక్కడి నుండి వెళ్ళిపోతూ ఏంటంటే ఆలోచిస్తున్నారు అని చెప్పగానే శృతి ఎవరిని కూడా నేను చూడలేదు శోభ, కానీ మీనని అంతలా మెచ్చుకునేసరికి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనకున్న ఒక్కగానొక్క ఆడపిల్ల మీనాని ఆ రోజు ధైర్యం చేసి ముందుకొచ్చి మన అమ్మాయిని కాపాడింది కాబట్టి కదా ఈ రోజు మన అమ్మాయి ఎంత సంతోషంగా ఉంది. లేదంటే మన అమ్మాయి దక్కేదా కాదు కదా అని చెప్పగానే మరి ఏం చేద్దామంటారు అని అనగానే నా ఆస్తికి వారసులు శృతితో పాటు మీనా కూడా చెప్దాం అంటున్నాను అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి, మన ఆస్తికి మీనని వారసురాలు చేయడం ఏంటి అని అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు, శృతి మాత్రం వద్దంటుందా ఏంటి? ఒక అక్కలా ఫీల్ అయినప్పుడు ఆస్తి గురించి ఎప్పుడైనా మన అమ్మాయి ఆలోచించిందా? అలాంటి తప్పుడు దీని గురించా ఆలోచించి ఇంతక నిర్ణయం కూడా మంచిదే అని అంటుంది అని అనగానే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు అని అనగానే అర్జెంటుగా 2 పట్టు చీరలు ఇద్దరికి ఒకలాంటి నగలు చేయించి తీసుకునిరా అని చెప్పగానే సరే అని చెప్పగానే ఇద్దరు షాపింగ్కి వెళ్ళి 2 పట్టు చీరలు ఇద్దరికి 2 పట్టు చీరలు సేమ్ లాంటి నగలు చేయించి తీసుకురా అని చెప్పగానే సరే అని వాళ్ళిద్దరు షాపింగ్కి వెళ్ళి వాళ్ళిద్దరికి సేమ్ పట్టు చీరలు సేమ్ నగలు లాంటివి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో నేరుగా అక్కడికి వెళ్ళేసరికి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ డాడీ మీరు వచ్చారా, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే నువ్వు నిన్న వచ్చి వెళ్ళినప్పటి నుండి కూడా మీ డాడీ అదే ఆలోచనలో ఉన్నారమ్మా అని అనగానే ఏమో నాన్న ఏం వచ్చి వెళ్ళినప్పుడు ఏం ఆలోచన మమ్మీ అని శృతి అడుగుతూ నువ్వు మీనాని సొంత అక్కలా భావించావు కదా, దాని గురించే మీ డాడీ ఆలోచిస్తున్నారు అని చెప్పేసరికి నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు కదా డాడీ అని చెప్పగానే చ తప్పని కాదు, ఆ రోజు మీనా కనుక ధైర్యం చేసి ఉండకపోతే ఈరోజు కళ్ళ ముందు ఉండేదానివే కాదమ్మా. నిజంగానే మీనా చాలా ప్రేమ కల అమ్మాయి. సో మీనాని కూడా నా ఇంటి వారసురాలు చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నన్ను అత్తవారింట్లో సొంత అక్కలా చూసుకుంటుంది, అలాగే చూసుకుంటుంది అని అందుకే మీనని కూడా నీకు అక్కని చేసి నా ఆస్తిలో వారసురాలిని నీతో పాటు మీనని కూడా నా వారసురాలిగా అంటే నా పెద్ద కూతురుగా చేసుకుంటాను అని చెప్పగానే మంచి పని చేశారు డాడీ. ఇప్పుడు మీనా అన్న అక్క అవుతుందా అంటే మీనా కూడా మీ బిడ్డనేనా అని చెప్పేసరికి అవునమ్మా అని చెప్పగానే వాళ్ళ నాన్న అవునమ్మా ఏం మాట్లాడుతున్నా, ఆయన ఈ పూలు అమ్ముకునేది మీకు బిడ్డ ఏంటి అని ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి, అయినా నువ్వు మాట్లాడే దాని అర్థం ఏమైనా ఉందా అని చెప్పి శోభ మాట్లాడుతూ అదేంటి వదిన నేనేం తప్పన్నాను, నేనా పూలు అమ్ముకునేది, తను మీకు కూతురేంటి అని అన్నాను అని అనగానే తప్పేముంది,
మా శృతి ఇంటి కోడలు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సమానమే కదా! మీనకు పైగా పేరింటి వాళ్ళని, పూలమ్ముకునే వాళ్ళని ప్రతిరోజు వాళ్ళకి హేళన చేస్తూ ఉంటామంట కదా! అందుకని మీనాని కూడా నా కూతురులాగానే భావిస్తున్నాను. నాకు పెద్ద కూతురు, చిన్న ఇద్దరు కూతురు ఉన్నారు. తన చెల్లెల్ని తను కాపాడుతుంది. ఇక మీదట నేను ఏం తీసుకువచ్చినా కానీ మీనాకు, శృతికి ఇద్దరికీ తీసుకొస్తాను. ఎందుకంటే ఇద్దరు కూడా మా కూతుర్లే, నా బిడ్డల్లాగానే చూసుకుంటాను అని చెప్పేసరికి సురేందర్ అనగానే మంచి మాట చెప్పారు బావగారు. మీరు ఏదో ఆస్తి ఇచ్చేస్తారని కాదు, మీనని కూడా మీ బిడ్డలాగా చూసుకుంటున్నాను అని అన్నారు కదా, అది చాలు అని అనగానే తప్పేముంది సత్యం. మీనా శృతిని అంత బాగా చూసుకుంటున్నప్పుడు మీనాని మా వారసురాలు చేసుకోలేమా? మా శృతికి ఆస్తు అంతస్తు అంటే అంతగా ఇష్టం లేదు. మాకు ఉంది ఒక్కగానొక్క కూతురు. ఏం పెట్టుకున్నా తనకే కదా. మీనా కూడా మా కూతురు లాంటిదే. ఏముంది, మీనకు కూడా సగం ఆస్తి ఇస్తాం. మా శృతి వద్దంటుందా అని అనగా నేను ఎందుకు వద్దంటాను డాడీ, మీనక్క నాకు అక్కను చేస్తే నేను ఎందుకు వద్దంటాను అని చెప్పేసరికి వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా ప్రభావతి మీనా ఆ ఇంటి వారసురాలా? ఇప్పుడు మీనాని నేను అమ్మడానికి ఉండదా? ఇప్పుడు అది కూడా కోటీశ్వరాలే కాబట్టి ఇంట్లో పనంతా కూడా నేనే చెయ్యాలా ఏంటి? నేను నోరిచ్చి పడుకోవడానికి అదొక్కటే ఇంట్లో లోపుగా దొరికింది అనుకున్నాను. కానీ ఇప్పుడు కనుక దాన్ని ఏమైనా అంటే శృతి ఊరుకుంటున్నా, ఇప్పటికే ఊరుకోదు. ఇప్పుడు ఏమన్నా అంటే అస్సలు ఊరుకోదు. తను నా అక్క, తను కోటీశ్వరాలే అంటూ మొదలు పెడుతుందేమో అనుకుంటూ ఇదేంటిది ఇది ఈ రోహిణి, ఈ శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇంత నిర్ణయం ఎలాగా తీసుకున్నారేంటి అని. ఇప్పుడు మీనా శృతి ఇద్దరు కూడా కోటీశ్వరాలు అవుతారు. వాళ్ళ ఆస్తికి వారసురాలి అంటే నేనే కోటీశ్వరాలు అన్న కాదన్న విషయం అత్తయ్య గారికి ఈరోజు కాకపోతే రేపైనా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? వీళ్ళు బాగానే ఉన్నారు, ఎటు వచ్చి నేనే కానిదానిలా అయిపోయాను అంటే నాకు అమ్మ నాన్న లేరు అంటే ఏమీ లేనంటే కోటీశ్వరాన్ని కూడా కాదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడితే మా అత్తయ్య గారు నన్ను మీనా పరిస్థితికి తీసుకొని వచ్చి మీనాని ఎలా ఆడుకుంటున్నారో నాతోనే అలా ఆడుకుంటున్నారు అని చెప్పగానే ఏంటి శోభ చూస్తున్నావు, మన పిల్లలకి కోసం తీసుకొచ్చిన చీర నగలు ఇవ్వు అని అనగానే ఇద్దరికి కూడా ఇదిగో ఇద్దరికి 2 చీరలు నగలు సేమ్ తీసుకువచ్చామా, వెళ్ళి కట్టుకరండి అనగానే ఇద్దరు కూడా వెళ్ళి కట్టుకొని వస్తూ ఉంటారు. కట్టుకొని వచ్చేసరికి అమ్మ రోహిణి కొంచెం అక్షంతలు కలిపి తీసుకొస్తావా అని అనగానే సరే అమ్మ అక్షంతలు తీసుకొస్తాను. ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందికి రావటంతో వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అమ్మ అని చెప్పగానే బాలు ఇటు మీనా ఇద్దరు కూడా కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. శృతి మీనా కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక మీదట బాలు మన మీద ఎన్ని గొడవలైనా వదిలేసేయాలి, నువ్వు కూడా రవి లాగాలి, నాకు అల్లుడు, నువ్వు పెద్ద అల్లుడు, రవి చిన్నల్లుడు అని చెప్పగానే సరే మామయ్య అంటూ బాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకరోజు వీలు చేసుకొని అందరు భోజనానికి రండి, శృతి వీలు చేసుకొని వాళ్ళకి భోజనానికి ఎప్పుడు వస్తున్నారు అందరినీ తీసుకొని రా అమ్మ, కావాలంటే ఒక కారు పంపిస్తాను, బాలు కారే ఒకటే ఉంది కదా, నేను ఇంకో కారు పంపిస్తాను, అందరికీ సరిపోతుంది అనగానే సరే అని వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను శృతి అని మా శృతిని బాగా చూసుకొని చెప్పే పని